హాయ్ నమస్తే. ఈరోజు వంకాయ కూర అండి. మా మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించుకునే వంకాయలు చూడండి. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. నేతగా ఉన్నాయండి వంకాయలన్నీ. టమాటాలు కట్ చేసుకోవాలి. ఇది మసాలా పొడి అండి. చెక్క లవంగాలు అన్నీ కలిపి పొడి చేసుకున్నామండి. ఈ ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి కందిపొనిలాగా. ఉప్పు వేసుకొని అలా ఉంచుకున్నాము. వేడెక్కిందండి, పాత్ర వేడెక్కింది. దాంట్లోనూ ఈ ముక్కలన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం పండించుకునేవి కదా, నేతగా ఉంటాయి, తొందరగానే ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో మూత పెట్టి మూత తీసి కలుపుకుంటుండాలి. టమాటీ అండి మిక్సీ కొట్టుకోవాలి. కొద్ది పల్లీలు వేసి టమాటీ వేసాను. చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా. ఒక చిన్నది నిమ్మకాయ సైజు అంత కాదు, ఇంకా తక్కువే పడుతుందండి. చక్కగా వేగిపోయి తీసి సైడ్ పెట్టుకోవాలి. మొత్తం ముక్కలు తీసేయాలి నూనె నుండి. మిక్సీ కొట్టుకున్నానండి. మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. దాంట్లో నూనె ఉంటుంది కదా, నూనెలో కొద్దిగా జీలకర్రని ఆవాలు వేసుకోవాలి. దాంట్లో కోసి పెట్టుకునే మిరపకాయలు వేసుకోవాలండి. ఇది మా మిద్దె తోటలో మిరపకాయలేనండి ఇవి. కరివేపాకండి, ఇది మా తోటలో కరివేపాకేనండి. మిక్సీ కొట్టుకున్నాం కదా, ఈ టమాటీ పల్లీలు పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లో చక్కగా వేసి కలుపుకోవాలి. బాగా ఉడకాలండి, టమాటీ వాసన పోయేలాగా. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతుండాలి. చక్కగా ఉడికిందండి. మీకు సరిపోయినంత కారం వేసుకోండి, తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ధనియా పొడి చక్కగా కలుపుకోవాలి ఆ పేస్ట్కి పట్టేలా. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతుండాలండి, లేదంటే కిందన మాడిపోద్ది. నూనెలో ఫ్రై చేసే ముక్కలు ఇందులో కలుపుకోవాలండి. అవి చక్కగా ఆ పేస్ట్కి పట్టేలా కలుపుకోవాలి. చూడండి నేను చక్కగా ఉడికాయో. ఇలా కలుపుతూ కింద మీద అలాగా చేసుకోవాలి, లేదంటే ముక్కలు మెత్తబడిపోతాయండి. నానబెట్టి ఉంచుకున్నాం కదా, చింతపండు వేసుకోవాలి ఇప్పుడు. మరి పులుపు ఎక్కువైనా బాగోదు. మీరు ఎంత తింటారో అంత పులుపు వేసుకోండి. మీకు ఎంత ఇదైతే పులుపు సరిపోద్ది అంత. బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతుండాలండి అలాగా. ఈ మసాలా పొడి చెప్పాను కదండి, అన్నీ వేసుకోవాలి. మసాలా సామాన్లు అవన్నీ వేసి పొడి చేసుకునే మసాలా పొడి అది. చూడండి ఎంత చక్కగా నూనె తేలిందో పైకి. ఓకేనండి, మరి మేము ఎలాగ వండామో అలాగ వండి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.